సిబిఎన్ సమర్పించు మీరు చూస్తున్నది నిరీక్షణ కార్యక్రమం. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ సమయంలో మీరు మాతో ఉన్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. మరి ఈ నెల అడిక్షన్ అనే థీమ్లో మనం కొనసాగుతూ ఒక ప్రత్యేకమైన విషయంపై ధ్యానం పెడదాం. దేవుని నుండి మనం తొలగిపోయినప్పుడు ఏమవుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం. దేవునికి దూరమైనప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం అడిక్షన్స్కి కూడా దగ్గరవుతామా? ఫ్రెండ్స్, దేవునికి దూరంగా బ్రతకడం ఎంతో ప్రమాదకరం. ఇవాళ మనం నేర్చుకోబోయే విషయం కూడా ఇదే. మనం ఆయన వైపుకు తిరిగి ఆయనకు దగ్గరగా ఎలా జీవించగలమో ఇవాళ మనం నేర్చుకుందాం. ఈరోజు మనం ప్రిమ్రోజ్ అనే వ్యక్తిని కలుసుకుందాం. ఆమె అద్భుతమైన కథనాన్ని విందాం. ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు ఈవిడ. చిన్నతనంలో దేవునికి దగ్గరగానే ఉండేది, కానీ ఎప్పుడు దేవునికి దూరంగా తొలగిపోయారో ఆమె గుర్తించనే లేదు. అడిక్షన్స్ ఈమెను పూర్తిగా లోబర్చుకున్నాయి అని. వారు స్మోకింగ్ అంటే ధూమపానంలో చాలా భయంకరంగా చిక్కుకుపోయారు. ఆమె ఎలా మారిపోయారో, ఫలితంగా ఎలాంటి మార్పులు ఆమె జీవితంలో జరిగాయో, దేవుని వద్దకు ఆమె ఎలా మరలా తిరిగి వచ్చారో ఆమె సాక్ష్యాన్ని మనతో పంచుకోబోతున్నారు. రండి, ఆమెను కలుసుకుందాం. కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. నా పేరు ప్రైమ్రోజ్ విసి. నా వయస్సు 64 సంవత్సరాలు. మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. 16వ ఏట హై స్కూల్ తర్వాత సండే క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాను. నాకు 19 సంవత్సరాలప్పుడు చర్చిలో పెద్ద వయసు అయిన నా పట్ల చెడుగా ప్రవర్తించాడు. చాలా ఆందోళనకు గురి అయ్యాను. అది చాలా చెడ్డ విషయం. చర్చి మానేయాలని తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నాను. ఇక కొత్త స్నేహితులయ్యారు. పార్టీలకు వెళ్ళడం, స్మోక్ చేయడం లాంటివి ఎంచుకున్నాను. దాదాపు 10 సంవత్సరాలలో స్మోకింగ్ మితిమీరిపోయింది. రోజుకు 2 ప్యాకెట్ల దాకా, అంటే 40 సిగరెట్లు. నా చర్మం, నా నోరు, గొంతు అన్నీ ఆరిపోయినట్లయ్యాయి. కళ్ళు కూడా ఎండిపోయాయి. పర్సె కోల్పోయాను. తినే ఆహారం రుచిగా కూడా ఉండేది కాదు. అందరిలా సామాన్యమైన జీవితం నేను జీవించలేకపోయాను. కొంతకాలానికి పెళ్ళయింది. గర్భవతిగా కూడా సిగరెట్లు తాగాను. నా భర్త కూడా స్మోక్ చేసేవారు. ఇద్దరం ఇంట్లోనే స్మోక్ చేసేవాళ్ళం. ఎందుకో ఒకరోజు దీన్ని విడిచిపెట్టాలనుకున్నాను. ఒకేసారి పూర్తిగా వదిలేయాలనుకున్నాను. ఇక్కడే సమస్య మొదలైంది. మర్నాడు ఆఫీసులో పని మీద ధ్యాస పెట్టలేకపోయాను. నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. బాస్ చెప్పింది విని రూంలోంచి బయటికి రాగానే మర్చిపోయేదాన్ని. ఇంచుమించు 6 వారాల వరకు ఇలానే ఉంది. ఈ సమయం ఎంతో కష్టంగా గడిచిపోయింది. నా స్మోకింగ్ దుర్వ్యసనం నుంచి బయటపడ్డానికి 6 నెలలు పట్టింది. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ మీద పూర్తిగా విశ్వాసం పెట్టాను. నా తప్పులన్నీ ఆయన గమనిస్తున్నాడు. సిగరెట్ తాగడమే కాదు, ఇంకా ఎన్నో తప్పులు చేశాను. వీటిలో ఒకటి, నా బిడ్డలకి ఏనాడు యేసు ప్రభువు గురించి చెప్పలేదు. ఎప్పుడైనా క్రిస్మస్, ఈస్టర్కి చర్చికి తీసుకెళ్లేదాన్ని. అంతవరకే. మీరు ఊహించుకోవచ్చు ప్రభువుకి దూరం అవడం వల్ల మా జీవితం ఏమంత బాగుండలేదని. నా బిడ్డలకి ప్రభువుని గురించి చెప్పలేదని చాలా పశ్చాత్తాపపడసాగాను. దిశానిర్దేశం లేక దిక్కులేని వారిగా నా బిడ్డలు ఎదిగారు. రోజురోజుకి వాళ్ల పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఇప్పుడు వారికి ప్రభువు, చర్చి గురించి చెబితే, ఇంతకాలం ఏం చేశావు, ఇప్పుడెందుకు చెప్తున్నావు అంటారని భయం. నేను ప్రభువు వద్ద విలపించాను. ఇంక నా వల్ల కాదు. కొన్ని సమస్యల వల్ల మా కుటుంబ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అప్పుడు దేవుడు కొందరు క్రిస్టియన్స్ని పరిచయం చేశాడు. వారు చర్చికి రాకూడదా అన్నారు. నేను మళ్లీ చర్చికి వెళ్లడం ప్రారంభించాను. నాతో నా బిడ్డలు కూడా వస్తున్నారు. ఇప్పుడు వారికి ప్రభువు గురించి బాగా తెలుసు. నాలో నేను ఎంతగా మునిగి ఉండేదాన్నంటే, నా సొంత సంకల్ప బలంతోనే నేను సిగరెట్ వదిలేశాను అనుకునేదాన్ని. ప్రభువు నన్ను తన వైపు ఆకర్షించుకున్నాడు. నాకర్థమైంది, అసలిది నన్ను గూర్చి కాదు అని. ప్రభువే నాతో ఉండి నాకు దారి చూపుతూ వచ్చాడు. మొదట్నుంచి కూడా ప్రభువే నాకు శక్తినిస్తూ, నా సంకల్ప బలాన్ని కూడా ఇస్తూ నడిపించాడు. నాకవసరమైనవన్నీ ఆయనే నాకు సమకూర్చారు. కేవలం మన శక్తిని మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం చేయగలిగింది కొద్దిగా మాత్రమే ఉంటుంది.
మన విడుదల, మన పరిస్థితులు మెరుగుపడేదానికి ప్రభు నిర్ణయించిన సమయంలో ఆయనే మనకు మార్గం చూపించినప్పుడు, ఆయన తలుపు తెరిచినప్పుడు ఆయనే మనకి శక్తిని, కార్యసాధకకు సమర్థతని ఇస్తాడు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, ప్రభు మనకు దూరంగా తొలగిపోయినప్పుడు, దూరంగా బతుకుతున్నప్పుడు ఆయన కాపుదలను కూడా మనం దూరపరుచుకుంటాం. ఆయనలో భద్రతని కోల్పోతాం. అప్పుడు సాతానుడు మన జీవితాన్ని ఖచ్చితంగా సర్వనాశనం చేయగలుగుతాడు. ఈ పరిస్థితుల్లో నుండి మనం మన తప్పులను, తప్పుడు నిర్ణయాల్లో నుంచి మనల్ని విడిపించుకోవడానికి ఆయనే కలగజేసుకోవాల్సి వస్తుంది. అయితే ఒక్కసారి ప్రభు ఆశీర్వాదం పొందుతున్న తర్వాత ఆయనే మనల్ని చక్కబరుస్తాడు. విన్నారుగా ఫ్రెండ్స్, ప్రిమ్రోజ్ గారు తన జీవితాన్ని ఎంతో చక్కగా ఆరంభించారు. కానీ ఒక్కసారిగా దేవునికి దూరమై, దేవుని బిడ్డలకి దూరమైనప్పుడు అడిక్షన్స్ ఆమెను ఘోరంగా చుట్టుముట్టాయి. అడిక్షన్ అనే ఉచ్చులో పూర్తిగా చిక్కుకుపోయారు ఆవిడ. ఇదే మనకి హెచ్చరిక. దేవునికి దూరంగా అవుట వలన కేవలం ఆత్మకి మాత్రమే కాదు, మన శరీరానికి, మనస్సుకు, తలంపులకు, అన్ని విధాలుగా మన సంబంధాలకు అన్నిటికీ హాని జరుగుతుంది. దేవునికి దగ్గరగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని వింటాం. దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు. ఏది తప్పో ఏది ఒప్పో చూపిస్తాడు. అప్పుడు మనం ఆయన చిత్త ప్రకారంగా ఆయన చూపించే మార్గంలో నడుచుకోగలం. ఫ్రెండ్స్, దేవునికి దూరంగా బ్రతకడం బహు ప్రమాదకరం. మరి దేవునికి దూరం అవ్వడం వల్ల ఈ అడిక్షన్స్ ప్రిమ్రోజ్ గారి జీవితంలోని ఎంతో అమూల్యమైన సంవత్సరాలను దొంగలించాయి. తానే ఈ విషయాన్ని ఎంతో వివరంగా మనతో చెప్పారు. ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. లుక్ ఇన్ టు యువర్ లైఫ్స్. ఏ అలవాట్లు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయో గమనించుకోండి. మొదట్లో హార్మ్లెస్గానే అనిపించవచ్చు, కానీ ఫ్రెండ్స్, మనం రియలైజ్ అయ్యే లోపే లేదా మనం తెలుసుకునే లోపే మనకి హార్మ్లెస్గా అనిపించిన అవే అడిక్షన్స్ హార్మ్ఫుల్గా మారిపోతాయి. ఫ్రెండ్స్, మరి 2000 అనే సంవత్సరంలో ఒలింపిక్స్లో ఒక అద్భుతమైన రేస్ని ఇంట్రడ్యూస్ చేశారు, ట్రైథలాన్. అంటే ఈ రేస్ 3 రకాలుగా ఉంటుంది. ఇందులో పాల్గొనేవారు మొదటిగా స్విమ్మింగ్ చేయాలి, ఆ తర్వాత సైక్లింగ్ రేస్ ఉంటుంది, మూడోది పరుగు పోటీ. ఈ మూడిట్లో పాల్గొనే వారిని ట్రై అథ్లెట్స్ అని కూడా అంటారు. ఇది చాలా కష్టమైన రేస్. ఆలోచించండి, ముందు ఈత కొట్టాలి, అలసిపోతాం. మళ్ళీ సైక్లింగ్ తొక్కాలి, అది కొన్ని మైళ్ళు తొక్కవలసి ఉంటుంది. ఆ తర్వాత సైక్లింగ్ వదిలేసి పరిగెట్టడం మొదలుపెట్టాలి. గెలిచిన వారిని గొప్పగా సన్మానిస్తారు. ఈ రేస్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, జీవితం కూడా ట్రయథలాన్ వంటిదే. చూడండి ఫ్రెండ్స్, మనం కూడా 3 రకాల పరుగు పోటీల్లో పరిగెడుతున్నాం. శారీరక పరుగు అంటే నిత్యం మనం పరుగులు పెడుతూనే ఉన్నాం, బ్రతుకు తెరువు కోసం, మనుగడ కోసం. రెండవది మానసిక పరుగు, మరి మూడవది ఆత్మీయ పరుగు. మనం తరచుగా చూస్తూ ఉంటాం, అడిక్షన్స్తో పోరాడుతున్నప్పుడు ఫిజికల్గా అధిగమించేదానికి ప్రయత్నిస్తాం, మెంటల్గా ఎలా కాంకర్ చేయాలి అని ఆలోచిస్తాం. లైఫ్ని డిసిప్లిన్ చేసుకోవడం కోసం లేదా ఫ్రెండ్స్ సహాయం తీసుకోవడం, మందులు సహకారం లాంటివి, ఇవన్నీ మంచిదే. కానీ మనం తరచూ మర్చిపోతుంటాం ఏంటంటే ఈ పరుగు ఆత్మీయ పరుగు కూడా. అపోస్తలుడైన పౌలు విషయానికొస్తే, సువార్త దిగ్గజం, క్రీస్తు వర్తమానాన్ని విస్తారంగా ప్రకటించిన మేటి సువార్థికుడు. పరిశుద్ధ గ్రంథంలోని 13 పుస్తకాలు ఆయన రాశాడు. ఆయన కూడా ఒక పోరాటం పోరాడారు. మరి మీకు ధైర్యం కల్పించే కొన్ని దేవుని వాక్యాలను మీకోసం చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చూద్దాం. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చేయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఎంత ఆనెస్ట్ కన్ఫెషన్ కదా ఫ్రెండ్స్. నేను సంఘర్షణ చేస్తున్నాను అని పౌలు గారు అంటున్నారు. మరి మీరు కూడా పోరాడుతున్నారు, కన్ఫ్యూజన్స్తో కొట్టుమిట్టాడుతున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నుండి ఎలా బయటపడాలి అని వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, దేవుని దగ్గరికి రండి, దేవునికి దూరం కావద్దు, ఆయనకు దగ్గరగా రండి, మేము సహాయం చేస్తాం. మరి మీకోసం మేము ప్రార్థించాలి అని మీరు కోరుకున్నట్లయితే మా CBN ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మరి మా నంబర్ 9910401010.
ఒకవేళ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా మీరు కావాలని కోరుకున్నట్లయితే ఇదే నెంబర్ త్రూ మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో చిన్న బ్రేక్. మరి బ్రేక్ తర్వాత కోయి షక్ అనే సెగ్మెంట్లో కలుసుకుందాం. మీ క్వశ్చన్స్ని మేము చదువుతాం, అలాగే వాటికి జవాబులు కూడా మీకు ఇస్తాం. ప్లీజ్ స్టే విత్ us. నిరీక్షణ కార్యక్రమంలో మీ అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సెగ్మెంట్ చర్చ్ కాయిర్ ఇన్ కాన్సర్ట్ ద్వారా క్రిస్టియన్ హిమ్స్ మరియు మీకెంతో ఇష్టమైన గీతాలను రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో మీ అందరి మన్ననలు పూర్తిగా అందించారు. అందుకు మీ అందరికీ మేము కృతజ్ఞులం. మీ చర్చ్ కోయిర్ కూడా ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకుని వచ్చాం. మీ కోయిర్ ఉత్సాహంగా ఉత్తేజభరితంగా పాడేవారైతే సంప్రదించండి 9910401010 connect@cbnindia.org లేక www.cbnindia.org ద్వారా సంప్రదించండి. త్వరలో మీ క్వైర్ని కూడా నేషనల్ టీవీలో చూడవచ్చు. ఈసారి చర్చ్ క్వైర్ ఇన్ కాన్సర్ట్లో CNI సెమినరీ చర్చ్ షెహరన్పూర్ ఉత్తరప్రదేశ్ వారి క్వైర్తో మీ ముందుకి వస్తున్నాం. వీరి గీతాలను నిరంతరం వినేందుకు మీరు చూస్తూనే ఉండండి నిరీక్షణ. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇవాల్టి మన నిరీక్షణ కార్యక్రమంలో అడిక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు వాట్ హ్యాపెన్స్ వన్ వీ టర్న్ అవే ఫ్రమ్ గాడ్, అంటే దేవుని నుండి మనం దూరమైనప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అనే అంశంపై మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, మరి ఈ విషయమై మీలో తలెత్తుతున్న సందేహాలను, ప్రశ్నలను మాతో షేర్ చేసుకోండి. మేము పరిశుద్ధ వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ సహాయంతో మీ క్వశ్చన్స్కి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, మరి కోయి షక్ అనే సెగ్మెంట్లోకి మనం వచ్చేసాం. ఈ సెగ్మెంట్లో మీ క్వశ్చన్స్కి మేము జవాబులు దయచేస్తాం. ఫ్రెండ్స్, ఇవాళ మనకి సౌరవ్ గారు వాట్సాప్ ద్వారా పంపించిన మెసేజ్ని చదువుదాం. నా ప్రార్థనా జీవితంలో నేను చాలా పోరాటం ఎదుర్కొంటున్నాను. నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. థ్యాంక్ యూ సౌరవ్ గారు ఫర్ యువర్ మెసేజ్. మరి మీ బాధ మాకు అర్థమైంది. ఎంతో కాలంగా మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనకి జవాబు రావట్లేదు అని మీరు చెప్తున్నారు. కానీ ఒక్కోసారి దేవుడు మన ఓర్పును పరీక్షిస్తుండవచ్చు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబును పొందుకుంటాం, ఎంతగానో సంతోషిస్తాం. కానీ కొన్నిసార్లు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి వాక్యం ఏం చెప్తుందంటే, వేచి ఉండటం ద్వారా దేవుడు మనలో పట్టుదలను, విశ్వాసాన్ని హెచ్చిస్తాడు అని. ఓటమిని ఒప్పుకోవద్దు. దేవుడు నిజంగా మన ప్రార్థనలన్నింటినీ వింటున్నాడు. జవాబు ఆలస్యం అవుతుందంటే దాని వెనుక ఏదో ఒక రీజన్ ఉండవచ్చు. ధైర్యం స్థిరపరచుకోండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మీ ప్రార్థనకు జవాబు తప్పకుండా దయచేస్తారు. ఫ్రెండ్స్, ఇటువంటి ప్రశ్నలతో మీరు కూడా సతమతమవుతున్నారా? వాటిని మీలో మీరే దాచుకొని బాధపడకండి. మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మేము మీకోసం ప్రార్థిస్తాం. మా CBN ప్రేయర్ లైన్ నంబర్ 9910401010. మీరు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా కావాలి అని కోరుకున్నట్లయితే ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి కోసం మేము ప్రార్థించాలి అని ఆశపడుతున్నాం. ఒకవేళ మీలో కూడా ఎవరైనా దేవునికి దూరమై అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థనలో మీరు కూడా పాల్గొనండి. మీ తోటివారు లేదా మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారిని కూడా ఈ ప్రార్థనలో పాల్గొనడానికి ప్రోత్సహించండి. ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. రాజాతి రాజా, దేవాతి దేవ, అత్యున్న సింహాసనంపై ఆశీనుడైన దేవా, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో నిరీక్షణ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్పెషల్లీ బ్రదర్ సౌరవ్ గారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబం కోసం కూడా ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. మరి వారి జీవితంలో ఉన్న సందేహాల్ని మరి తీసివేసేమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, వారికి ఒక పీస్ఫుల్ మైండ్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి వారి ప్రార్థనల యొక్క జవాబును కూడా వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి వారిలాగే ఇంకా ఎవరెవరైతే తండ్రి సందేహాలతో తండ్రి, కన్ఫ్యూజన్స్తో తండ్రి ఉన్నారో వారందరికీ తండ్రి పీస్ఫుల్ మైండ్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారి జీవితాల్లో అద్భుత కార్యం
చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మీరు వారితో మాట్లాడండి తండ్రి, వారి సందేహాల్ని తండ్రి క్లియర్ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మరి ఇంకా ఎంతమంది అయితే అడిక్షన్స్తో బాధపడుతున్నారో తండ్రి, వారందరికీ వాటిపై విజయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మరి అది కాకుండా తండ్రి ఇంకా ఎంతమంది అయితే తండ్రి మీకు దూరంగా జీవిస్తున్నారో తండ్రి, వారందరినీ మీకు చేరువగా చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వారందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ తండ్రి ఈ చిన్న ప్రార్థన యేసు శక్తిగల నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరం తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఏమాత్రం నిరాశ పడకండి, అధైర్యపడకండి, ప్రార్థిస్తూనే ఉండండి. మరి దేవుడు చేసే గొప్ప కార్యాలు మన జీవితంలో మనం తప్పకుండా చూస్తాం. మరి మీకోసం ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ టిప్. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం అడిక్షన్స్లో పడతామో మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. తరచుగా మన ప్రార్థనా జీవితం కూడా బలహీనపడుతూ ఉంటుంది. అయితే ఇవాళ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీకోసం నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, మీకు ప్రార్థన చేయాలి అని అనిపించకపోయినా మీరు ప్రార్థిస్తూనే ఉండండి. ఈవెన్ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్ ఆర్ ఈవెన్ వెన్ యూఆర్ స్ట్రగ్లింగ్, జస్ట్ కీప్ ప్రేయింగ్. మన అంతరంగ స్థితిని దేవుని ముందు కుమ్మరించుకుందాం. అప్పుడు దేవుడు మన ప్రార్థనను విని మన ప్రార్థనకి జవాబు దయచేస్తాడు, మన జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఫ్రెండ్స్, మరి ఇవాల్టి మన ఈ టాపిక్ గురించి, మన ఈ స్థితి గురించి అమూల్యమైన దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందో విందాం. ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇవాల్టి మన నిరీక్షణ కార్యక్రమంలో అడిక్షన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి ప్రత్యేకించి మనం దేవునికి దూరం అవ్వకూడదంటే ఏం చేయాలి అనే టాపిక్పై మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఆయనకు దగ్గరగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం చేశాడు, మనల్ని కాపాడుతాను అని. ఆయన కోపగించడు, సహాయపడాలని ఆశపడుతున్నాడు. దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు గొప్ప విడుదలను మనం అనుభవిస్తాం. ఫ్రెండ్స్, మరి సిబిఎన్ ఫౌండేషన్ వారు ఈ నెలలో కొన్ని కమ్యూనిటీస్ మధ్యలో అడిక్షన్ గురించి ఎలా అవగాహన వ్యాప్తి చెందిస్తున్నారో చూద్దాం. మరి ఈ నెలలో సిబిఎన్ ఫౌండేషన్ ఏమేం చేస్తున్నారో కొన్ని విషయాలు మనం చూసి తెలుసుకుందాం. ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ చూద్దాం. పిల్లలు సహజంగానే జిజ్ఞాసులే ఉంటారు. అన్వేషించాలని, సవాళ్లకు వెనకాడని చొరవతో ఉద్రేకపూరిత పరిస్థితులను అనుభవించాలని కోరుకుంటారు. ఈ నిర్భయంగా ముందుకు సాగే లక్షణం వారికి సహాయపడుతుంది. కానీ ఒక్కొక్కసారి ఇదే వారిని దెబ్బతీస్తుంది కూడా. అంధకార కూపంలోకి వారిని నెట్టివేయవచ్చు. ఎలాగైతే ఆల్కహాల్ లేక డ్రగ్స్ సబ్స్టెన్సెస్ ఇలాంటి అలవాట్లను పిల్లలకు బానిసలుగా మార్చేయగలవు. వేటగాడంటే కత్తి దూస్తూ భయంకరంగా కనిపించక్కర్లేదు. ప్రతిసారి గర్జించే సింహంలా కనపడకపోవచ్చు. అమాయకంగా, ఆటకాయితనంగా కవ్వించి వశపరుచుకునే విధంగా కూడా ఉండవచ్చు. ఆ మొట్టమొదటి సిప్, మొదటి ఆకర్షణ, మొదటి దొంగతనం. అప్రమత్తంగా ఉండకపోతే అవే చేతి సంఖ్యలుగా మారే అవకాశం ఉంది. ఈ రోజుల్లో అడిక్షన్స్ గురించి ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. అతిగా మొబైల్ ఫోన్లో స్క్రోలింగ్ చేయటం, అర్థం పర్థం లేని విషయాలు చూడటం, గేమింగ్కి సంబంధించిన విషయాలు, వ్యవహారిక అడిక్షన్స్ కూడా మాదక ద్రవ్యాలు, నిషాలాగానే ఎంతో హానికరం.
వీటి వల్ల జీవితం ఒక భయానకమైన మలుపు దగ్గరకు వచ్చి నిలిచిపోతుంది. బిహేవియర్ అడిక్షన్స్ ఇంట్లోకి కూడా ప్రవేశిస్తాయి. తమ దినచర్యలోని స్కూల్ వర్క్, హౌస్ వర్క్ ఇవే కాకుండా బాల్య దశలోని చిన్ని సంతోషాలను కూడా దూరమవుతారు. తమ చుట్టూ ఉన్న వాతావరణం కూడా పూర్తిగా చెడిపోతుంది. సిబిఎన్ ఫౌండేషన్ ఈ అక్టోబర్ నెలలో అడిక్షన్స్ నుండి కాపాడే విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఒక రిపోర్ట్ ప్రకారం కోవిడ్ మహమ్మారి కారణంగా యవ్వనస్తుల్లో ఇలాంటి అడిక్షన్స్ ఎక్కువైపోయాయి. ఒక రకంగా మహమ్మారి వారి జీవితాన్ని దొంగిలించింది అని చెప్పవచ్చు. మనం వీరిని అడిక్షన్స్ బారిన పడకుండా కాపాడాలి. పిల్లలు, యవ్వనస్తులు, వారి కుటుంబాలను ఈ అడిక్షన్స్ బారి నుండి కాపాడి వారి ప్రాణాలను ఎలా రక్షించాలి అనే విషయం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. వారి జీవన శైలిలో చిన్న మార్పులు మొదలుకొని ఎలాంటి అడిక్షన్స్కైనా ధైర్యంగా నో అని చెప్పడం వరకు వారికి నేర్పిస్తాం. మారుమూల ప్రాంతాల్లో నివసించే యవ్వనస్తులు, వారి కుటుంబాలకు కూడా మీ సహాయం అవసరం. మీ సహాయ సహకారాలతో సిబిఎన్ ఫౌండేషన్ టీమ్స్ అనేక ప్రాంతాల్లో పర్యటించగలుగుతున్నాం. మీ సహకారం వల్ల యవ్వన ఆటగాళ్లు నశించిపోకుండా సరైన మార్గంలో నడవటానికి ప్రేరణ అవుతుంది. అడిక్షన్స్ బారి నుండి విడుదల గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్న వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా వెబ్సైట్ www.cbnf.orgని సందర్శించండి. ఇక్కడ మీ డొనేషన్స్ కూడా పంపవచ్చు. మీ సహకారంతో ఈనాటి యువతరం తమ ఉజ్వల భవిష్యత్తు వైపు సమర్థులుగా, శక్తివంతులుగా ముందుకు సాగిపోగలరు. ఫ్రెండ్స్, మరి సిబిఎన్ ఫౌండేషన్ వారు ఎంతో గౌరవప్రదమైన కార్యక్రమాన్ని నిర్వహించారు కదా. మరి ఈ ప్రోగ్రాం మిమ్మల్ని ప్రభావితం చేసినట్లయితే ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే మీరు తప్పకుండా మా వెబ్సైట్ని సంప్రదించండి. మా వెబ్సైట్ www.cbnf.org. ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీరు మీ డొనేషన్స్ని కూడా అందించవచ్చు. అలాగే మీరు మమ్మల్ని ప్రోత్సహించిన వారు అవుతారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు పంపించే డొనేషన్స్, మీ కానుకలు అన్నీ కూడా ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మా సిబిఎన్ వెబ్సైట్ని సంప్రదించండి. మరి ఇవాల్టి ఈ ఎపిసోడ్ ద్వారా మీరు ఎంతో ప్రోత్సహింపబడ్డారని మేము నమ్ముతున్నాం. దేవునికి దూరంగా జీవిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకున్నారు అని మేము ఆశిస్తున్నాం. మరి తిరిగి మరో ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వెళ్ళే ముందు ఈ చక్కటి పాటను వీక్షించి ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని.
బాధనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా. నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై. కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరచినావు. నీవేగ దేవా నా ఊపిరి. నా బలం నా బలం నీవే నా గానం, నా ధనం నా ఘనం నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. యేసయ్యా. నా జీవితానా ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే. ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనపరచినావు, బలపరచిన